హాయ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. సినిమా ఎలా అనిపించింది అందరికి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైం ని ఇక్కడ వచ్చి మా కోసం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ ఒక్కసారి మీ ఫేస్బుక్ రివ్యూస్ కానీ సినిమా బాగుందని ఒక్క మాట చెప్పండి చాలు. ఇంటికెళ్ళి ఒక్కసారి వాళ్ళగంట తప్పకుండా చూడండి, ఒక్కసారి చెప్పండి. మేము ఇన్ని రోజులు పడిన కష్టానికి మాకు అదే ప్రతిఫలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీబడి, ఒక్కసారి మీ ఎనర్జీ వినాలనుకుంటున్నా. హలో, గ్రేట్. సో నా పేరు శరణ్య శర్మ. ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ బాలుగాని టాకీస్. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వర్కింగ్ డే రోజు మీ అందరి వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, వచ్చి చూసినందుకు. ఇట్ ఫీల్స్ సో గుడ్. ఎందుకంటే జనరలీ ఇది ఓటీటీలో వస్తుంది, ఆహా ఒరిజినల్ ఫిల్మ్. అండ్ ఒక ప్రీమియర్ వేసాం. మీ అందరికి అనిపించుంటుంది ఎందుకు ప్రీమియర్ ఎందుకు వేసారు, ఓటీటీలో ఉంది కదా అని చెప్పి. we're all a new team అండి. ఎవ్రీబడి యూ సీ హియర్, మేమందరం చాలా మంది ఇందులో డెబ్యూటెంట్స్. we all tried doing something. ఒక మంచి కథ విశ్వనాథ్ గారి దగ్గర ఉంది. ఆహా has supported, our producers రైసీస్, రూపక్ గారు, ఎవ్రీబడి has supported. అండ్ మంచిగా ఒక 30 days ఒక ఊరికి వెళ్ళి సింక్ సౌండ్ యూజ్ చేసి చేసాము. వి ఆల్ వాంటెడ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. ఊరికి ఏదో అలా వచ్చేసింది అని కాకుండా వి ఆల్ వాంటెడ్ యూ టు బీ ద ఫస్ట్ ఆడియన్స్. సో దట్ మీకు నచ్చితే వెళ్ళి ప్లీజ్ పుట్ అవుట్ అ వర్డ్ మీకు నచ్చింది అని చెప్పి. ఇట్ వుడ్ మీన్ అ లాట్ టు us. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు శివకుమార్ రామచంద్రవరపు. అరే అరవండి రా, అమ్మాయి మాట్లాడతారు సార్, నేను మాట్లాడాలి. థ్యాంక్ యూ. ఎలా ఉంది సినిమా? థ్యాంక్ యూ. దయచేసి రేపు 24 hours హోల్డ్ చేయండి, ట్విస్ట్ ఏం రివీల్ చేయొద్దు. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రాసి ఆహాని ట్యాగ్ చేయండి. నన్ను ట్యాగ్ చేయకపోయినా పర్వాలేదు. సో ఫైనల్లీ ఆఫ్టర్ 7 to 8 months ఆఫ్ స్ట్రగుల్ మా డైరెక్టర్ గారు తీసిన మంచి సినిమా, ఆయన డెబ్యూ ఫిలిం ఇది. సో ఎస్పెషలీ ఆహా లాంటి సంస్థకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మాలాంటి కొత్త వాళ్ళని, ఐ మీన్ ప్రీవియస్ గా సినిమాలు చేశాను, బట్ ఈవెన్ లీడ్ గా 2వ సినిమా అండి ఇది. సో మాలాంటి డెబ్యూటెంట్స్ ని ఎంకరేజ్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఏకైక సంస్థ, దాని పేరు ఆహా. సో ఆహా వాళ్ళు మరిన్ని ప్రాజెక్టులు ఇలాంటివి చేయాలి, చాలా మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, చాలా మంది రావాలి. అండ్ October 4th ఫిలిం ఆహాలో రిలీజ్ అవుతుందండి. ఆహా ఒరిజినల్ ఇది. సో మీరందరూ సినిమా చూశారు కాబట్టి మీరు రివ్యూని పోస్ట్ చేయండి. అండ్ రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా కుదిరితే మీకు ఖాళీ ఉంటే మళ్ళీ చూడండి, చూసి ట్యాగ్ చేసి రివ్యూ ఇవ్వండి. థ్యాంక్ యూ. నా పేరు శేఖర్ చంద్ర. ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం. ఏం మాట్లాడాలో శివరింగ్ అవుతుంది. లాక్డౌన్ లో ఏం చేయాలో తెలియక ఇంటి దగ్గర కూర్చొని ఉన్న సందర్భంలో మా డౌన్ నుంచి అంత మాట్లాడినాను లేదు, సినిమా గురించి చెప్పొచ్చు. హౌస్ఫుల్ బోర్డు పెడతామని నాకు ఖచ్చితంగా హౌస్ఫుల్ బోర్డు వస్తుంది. మా డౌన్ నుంచి ఆనుభూతం మా విశ్వనాథ్ ప్రతాపన్ గారు మాలో ఉన్న మట్టిని తవ్వి ఒక వజ్రలా తయారు చేసి ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబెట్టారు. మాకైతే నిజంగా చెప్తున్నావునా, ఆ ప్రాక్టీస్ చేసి అక్కడ చేసాం తప్ప మాకంటూ యాక్టింగ్ ఇవన్నీ ఏం తెలియవు. ఆ ఊర్లో వాళ్ళని అంతా రా కంటెంట్ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ మా డైరెక్టర్ గారు సినిమా తీయడం జరిగింది. ఈ సింగిల్ స్క్రీన్ మీద చూస్తుంటే మాకు ఒక సెకండ్ అలా ఇది ఏసీ పెట్టా కూడా చెప్పలేదు పడ్డాయి. స్టార్టింగ్ లో ఎట్లుంటదో అని ఊరు నుంచి ఎంతో ఆతృతతో వచ్చేసాం. అనా ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కావాలని మీరందరూ ఆశీర్వదిస్తూ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న టీం అందరికి నా గుండకాయ కోసి ఇచ్చిన రుణం తీర్చుకోలేను. అలా సినిమా సూపర్ హిట్ కావాలను
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సినిమా మాత్రం అదిరిపోయింది. మీ స్ట్రగుల్ ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తుంది. నేను ఒక విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలా మంది అరే మీ సినిమా రిలీజ్ అవుతుంది ఏ థియేటర్ అని అడిగేవాళ్ళు. మేమందరం చెప్పేవాళ్ళం మాది ఓటీటీ ఆహా ప్లాట్ఫామ్ లో వస్తుందని. ఖచ్చితంగా రేపు ఈవినింగ్ నుంచి ఆహాలో సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఓహో బాలుగాని టాకీస్ అనేలాగా ఖచ్చితంగా ఉంటుంది. జై బాలయ్య. థ్యాంక్ యూ. బాలుగాని టాకీస్ పయ్య మామూలుగా లేదు. హీరోయిన్ చూస్తున్నావు కదా, నాకు తెలుసు నువ్వు హీరోయిన్ చూస్తున్నావు. హీరోయిన్ కాదు అసలు నువ్వు ఇలా రండి, అసలు ఇలా రండి. మీరు అసలు మామూలుగా భయ్య యాక్టింగ్ అయితే చింపేసింది అసలు. ఏ శివన్ ఎటు పోయిందో, శివనా 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 దా దా బా 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 బా. అసలు రెండు కళ్ళు సరిపోతూనే ఉన్నా చూడండి. నీకు నిజంగా ఈడు చూడు మామూలుగా లేదు, సూపర్ గా ఉంది. వీళ్ళు ఈడు చూడమే కాదు భయ్య, సినిమా అదిరిపోయింది భయ్య, మామూలు లేదు అసలు. అసలు ఆ కామెడీ కానీ, ఆ టాకీస్ లో ఆ సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, అబ్బో తాత ఇంటెన్షన్ మాత్రం మామూలు లేదు భయ్య. సినిమా చాలా బాగుంది. 2 hours అలా కూర్చోబెట్టాడు. శివన్న నేటివ్ క్యారెక్టర్ పెట్టిందే పేరు కానీ ఇందులో సాఫ్ట్ క్యారెక్టర్ చేసిన భయ్య, మామూలు డైరెక్టర్ గారు రండి సార్. అసలు ఇలాంటి సినిమా ఇచ్చినాక ఎక్కడ పోతున్నారు అసలు, ఇండస్ట్రీ వేరే లెవెల్ మీరు అసలు. రండి సార్ శివన్, నిజంగా శివన్ ఎప్పుడు చూడని రీతిలో చూపించారన్న. సాఫ్ట్ అండ్ ఆ ఇంటెన్షన్ మాత్రం చాలా బాగుంది. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్ కపుల్స్, అలాగే సూపర్ ఇంటెన్షన్. స్టోరీ మాత్రం చాలా బాగుంది భయ్య. ఇన్ని రోజుల నుంచి చూసిన సినిమాలో ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. దేవుడు కూడా ఇంత ఇంట్రెస్ట్ చూడలే భయ్య సినిమా, అలా ఉంది సినిమా మామూలుగా భయ్య. అసలు ఆ దేవుడు చూసినప్పుడు ఎన్టీఆర్ గారిని చూసుడు, ఆ ఇంటెన్షన్ అంతా చాలా బాగుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి కాబట్టి మాకు అక్కడ ఎక్కువ రీచ్ కాలేదు. ఈడ ఎక్స్పెక్టేషన్ మించి ఉంది సినిమా, అందుకనే చెప్పిన దేవరగడ్డ చాలా బాగుంది అన్నట్టుగా. సూపర్ గా ఉంది సినిమా. మంచిగా 2 hours చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, ఒక మంచి డైరెక్టర్, అన్నిటికన్నా మించి మంచి హీరో శివన్న. సూపర్ సినిమా అయితే చాలా బాగుంది, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. బాలుగాని టాకీస్ మామూలు సినిమా కాదు అన్న. మెయిన్ గా మీ గురించి చెప్పాలన్నా, అంటే చూడడానికి స్టైలిష్ గా ఉన్నాడు, అమాయకులు లెక్కున్నా అనుకుంటారేమో. ముందు చూడనా ఆయన పర్ఫార్మెన్స్ ఏంటో, ఆయన కల్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో మీరు చూస్తారు, లేకుంటే చాలా మిస్ అవుతారు. అంటే సినిమా చూస్తున్నంత సేపు నేనేదో మా ఊరికి వెళ్ళి వచ్చినట్టు, ఆ పల్లెటూరు వాతావరణం కావచ్చు, చాలా అంటే చాలా బాగా కలిగింది అన్న. అంటే మా ఊర్లో ఇలాంటి మర్డర్స్ జరిగేవేమో కానీ మా ఊరు మాత్రం ఇలాగే ఉంటది. సో ఈ దసరా కన్నా ఈ ప్రజెంట్ ఇలాంటి టైంలో చూడాలంటే మాత్రం ఇలాంటి మూవీస్ కావాలి. సో ఇంకా ఎక్సైట్ అవుతున్నాను మూవీస్ చూస్తున్నందుకు. సో పార్ట్ 2 తీస్తే కూడా మేము చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. అండ్ బీజిఎం అన్న ఎవరు కొట్టారో కానీ కుక్కర్ కొట్టడానికి కొట్టినా. అంటే అలాంటి సీన్స్ లో అలాంటి ఎలివేషన్ కావాలంటే అలాంటి బీజిఎం కొట్టాలి. సో అలాంటిది పడ్డారన్న. సో చాలా బాగా అనిపించింది. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. నాకైతే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. అండ్ మన హీరోయిన్ గారు అంటే చూడడానికి క్యూట్ గా ఉంది కదా, అందంగా ఉంది కదా. ఇది మాత్రమే కాదు, ఆమె పర్ఫార్మెన్స్ చూడాలంటే ముందు చూసేయండి భయ్య. రోజుకి 4 ఆటలంట, మీరు ఒక్కసారి చూస్తే వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు భయ్య. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో ఇద్దరు కాళ్ళ వినిపిస్తున్నా అండ్ కంగ్రాచులేషన్స్ అసలు. ఆయన నేను ఫస్ట్ చెప్తున్నా కదా, నిజంగా బాలుగాని టాకీస్ అయితే నిజంగా సినిమా నాకు చాలా అంటే చాలా బాగుంది అన్న. మిమ్మల్ని చాలా సినిమాల్లో చాలా రోల్లో చాలా చాలా విధంగా చూసాము, కానీ ఇక్కడ ఈ సినిమాలో అయితే నాకు బిఎఫ్ బాలు అయితే నిజంగా చెప్తున్నా కదా, అన్న అయితే మామూలుగా లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ టైం అయితే ఎక్సైట్మెంట్ తోనే ఉంది. నిజంగా సినిమాలో హీరోతో పాటు పక్కన హీరోయిన్ గారు నిజంగా మీ యాక్టింగ్ అయితే ఫిదా మ్యామ్, అంత బాగుంది. నిజంగా సినిమా డైరెక్టర్ గారు కూడా చాలా అంటే చాలా మంచిగా, చాలా ఆ విలేజ్ వాతావరణం అనేది మమ్మల్ని నిజంగా ఒక సిటీలో ఉన్నట్లు లేదు, నిజంగా ఒక పల్లెటూరులో ఉన్నట్లు, నిజంగా ఒక అంటే బాలుగాని టాకీస్ ఏమో కానీ మేమైతే టాకీస్ లో ఉన్నట్లే సినిమా చూసాము. అంత బాగుంది. నాకైతే ప్రతి సీన్ కూడా అరే నెక్స్ట్ టైం అని ఎక్సైట్మెంట్ తో చూసాము. నెక్స్ట్ ఒక తాతయ్య ఉంటాడు చూడండి, మా బాబాయ్ తాతయ్య అయితే అసలు నిజంగా తాతయ్య మామూలు కాదు బాబాయ్. ఈ సినిమాకి ప్రాణం పోసేది తాతయ్యనే అన్న. నిజంగా తాతయ్య లేకపోతే బాలుగాని టాకీసే లేదు. నిజంగా తాతయ్య వచ్చినట్లున్నాడు. ఇంకోటి నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, బాలుగాని టాకీస్ అనే సినిమాని ఎలాంటి చూడాలి, ఎవరు చూడాలంటే వాళ్ళకి ఒకే ఒక ఆన్సర్ ఇస్తా. పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, లవర్లు, బ్రేకప్ అయిన ముఖ్యంగా ముసలి అందరూ వెళ్ళి బాలుగాని టాకీస్ సినిమా చూడాలి అన్న. థ్యాంక్ యూ. బాలుగాని టాకీస్ అని అందరూ అంటూ ఉన్నారు, మనం వింటూ వస్తున్నాము. కానీ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఆహాలో దొరుకుతుంది అంట. నిజంగా మీకు సబ్స్క్రిప్షన్ ఉన్నా లేకపోతే తీసుకొని మరి పక్కా బాలుగాని టాకీస్ చూడండి, మీరు పక్కా సాటిస్ఫై అవుతారన్న. October 4th నుంచి మన ఆహాలో బాలుగాని టాకీస్ అనేది వస్తుంది.
ముఖ్యంగా హీరో గారి కోసం కానీ హీరోయిన్ గారి కోసం కానీ వీళ్ళందరి కోసం కాదు సార్. నిజంగా గ్రేట్ సార్, మీరైతే చాలా నిజంగా సినిమా చెప్తున్నా కదా, హీరో హీరోయిన్ కోసం కాదండి, ఒక మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో మంచి వాళ్ళందరూ ఫస్ట్ వెళ్ళి బాలుగంట టాకీస్ చూడండి అన్న. థ్యాంక్ యూ. శ్రీనివాస్ అని నా చిన్నప్పుడు ఫ్రెండ్. సినిమా చూసావు కదా, ఎలా ఉంది చెప్పాలి రివ్యూ. సినిమా నువ్వే కాకపోతే బయట వాళ్ళు ఎలా ఇస్తారు చెప్పు. అంటే ప్రేమ్ గా నువ్వేం చేసినా నాకు బాగా అనిపిస్తుంది. అండ్ బాలీవుడ్ టాకీస్ చాలా బాగుంది. అండ్ నాకు ఇప్పుడు ఫైనల్ ట్విస్ట్ కూడా చెప్పాలని ఉంది. చెప్పకుండా ఏమైనా చెప్పు. ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ యాక్సెంట్ కూడా చాలా మెయింటైన్ చేస్తూ బాగా చేశారు ఇద్దరు యాక్టర్స్ కూడా. అండ్ అందరూ ఆ ఊరికి వెళ్ళి చూస్తున్నట్టుంది. అండ్ ఐ విష్ చాలా ఫార్మల్ గా చెప్పినట్టు ఉంటుంది. కంగ్రాచులేషన్స్. హాయ్, మేము బాలుగన్ టాకీస్ ప్రీమియర్ కి వచ్చాము. మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఫుల్ నేటివిటీ మోడ్ తో స్టార్ట్ అయ్యి అటు ఫన్ అటు రొమాంటిక్ అన్ని యాంగిల్స్ లో కూడా కవర్ చేసుకుంటూ మూవీ అయితే పక్కా హిట్ యాంగిల్ లో నడుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మీరు కూడా అందరూ తప్పకుండా చూడండి, చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. సినిమాలు వస్తుంటాయి భయ్య, అతి తక్కువ సినిమా వస్తుంటాయి అంటారు కానీ ఇది చాలా గొప్ప సినిమా. శివన్న కెరీర్ లో ఇది అసలు వేరే అంటే వేరే సినిమా. చెప్తున్నా కదా, ఈ 2వ సినిమా చేశారు కానీ ఈ సినిమా మీకు చాలా ప్రత్యేకం. ఎక్కడ కూడా అసలు బోరింగ్ లేదు. ఫెంటాస్టిక్ మూవీ. అసలు ప్రతి ఒక్క సినిమా సీన్ భయ్య ఫెంటాస్టిక్ సీన్. అసలు గూబంసే మీరు లాగి పెట్టి కొడతారు కదా సీన్ లో, అసలు అక్కడ మొత్తం వేరే అంటే వేరే అంటే అంటే రియల్ గా అంటే ఎలా చూపించారు. ఎక్కడ కూడా అసలు బోరింగ్ లేదు. ప్రతి ఒక్క సీను ట్విస్టే. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. అసలు గూబంసే. ఎక్కడ అసలు ఏమైతుందో ఎప్పుడేమైతుందో అనిపిస్తున్నా. ఆ డాన్స్ లో కానీ ఆ జనాలు రావడం కానీ అంటే చాలా మన పాత్రలు గుర్తొచ్చాయన్న గణేష్ కానీ చాలా అంటే చాలా పోయా సక్సెస్ అనుకున్నారు ఈ సినిమాతో. మంచి గ్యాట్స్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ కూడా వేరే ఉంది సినిమా మాత్రం. హలో అండి, ఈ రోజు ఐ కేమ్ టు వాచ్ బాలుగని టాకీస్. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసినట్టు అనిపించింది. అండ్ చాలా రియలిస్టిక్ గా తీశారు. అంటే సినిమా చూసినంత సేపు మేము ఊర్లో ఉన్నట్టే అనిపించింది అనమాట. అండ్ ఐ హ్యావ్ లాట్ టు సే అబౌట్ యూ బోత్. చాలా బాగా చేశారు. అంటే నీ పర్ఫార్మెన్స్ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు, బట్ శరణ్య యూ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చూపించారు. ఐ విష్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ శివ గురించి అందరికీ తెలిసిందే, ఈస్ బీన్ గివింగ్ లాట్ ఆఫ్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఆల్ ద ఫిల్మ్స్. బట్ ఈ సినిమాలో నిజంగానే విశ్వరూపం చూపించారు. అండ్ ఐ రియల్లీ లైక్ ద ఫ్లో ఆఫ్ ద ఫిలిం. అంటే అలా కూర్చోపెట్టారు సినిమాలో. చాలా బాగా అనిపించింది. కంగ్రాచులేషన్స్. షేమే వేస్తాం కిస్మిస్. నేను చూస్తా బాలుగన్ టాకీస్. జానీ ఎస్ పాప ఏముంది పా హీరోయిన్ పాప అన్న. ఒక్కసారి మీసం నింపనా, కావాలన్నా నిజంగా చెప్తా. బాలుగన్ టాకీస్ సినిమా అన్న పేరు బిఎఫ్ బాలు. బిఎఫ్ అంటే మీరు ఏదో అంటకండి, బెస్ట్ ఫ్రెండ్ బాలు. సినిమాలో మంచి ఓడియన్స్ సినిమా. మన కొత్త ప్రపంచం వెళ్ళిపోతాం అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్లారు. సో వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతుంది కర్మ. అమ్మలు తింటారు పానీపూరి. సినిమాలో ఉంది మంచి స్టోరీ. బంగారం ఏమని చెప్పను, ఈ సినిమా హిట్ అని చెప్పను, సూపర్ గా చెప్పిన ఒక్కటి చెప్పిన వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతుంది కదా. కొత్తగా బాగా కట్టేది అన్న. అంటే మనకు కొత్త కాన్సెప్ట్ అవుతాయి. అన్న హీరోనా విలనా అర్థం కావట అని ఎంతమంది సినిమా చాలా వస్తావన్నా. కానీ నువ్వు ఇచ్చే పర్ఫార్మెన్స్ అన్న కూతురు ర్యాప్ నిజంగా నిజంగా పప్పులు వేసాం కదా. సినిమా అయితే అరాచకం చెప్పొచ్చు. చెప్తున్నా ఫ్రెండ్స్ వెళ్ళాలి గోవా. ఈ సినిమా వస్తే పెద్దగా అంట వావా. దయచేసి సినిమా హాల్ వస్తుంది. దయచేసి అందరూ చూడాలని మర్చిపోతున్నా అన్న. వేరే లెవెల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే బాలుగని టాకీస్ చూశాను. విశ్వనాథ్ డైరెక్టర్. అంటే ఫస్ట్ టైం ఒక ఊర్లో కొత్త వాళ్ళతో అందరూ కలిసి చేయడం. అండ్ అటెంప్ట్ చాలా బాగా నచ్చింది నాకు. అంటే కూర్చున్న ఒక 10-15 నిమిషాల వరకు ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి కొంచెం హెజిటేట్ అవుతాం. బట్ తనకున్న రిసోర్సెస్ తో తను చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే యాజ్ ఏ న్యూ గమ్మర్ కానీ యాజ్ ఏ ఫస్ట్ టైం డైరెక్టర్స్ కి చాలా ఇష్యూస్ ఉంటాయి. సో అట్లాంటిది తను బాగా పుల్ ఆఫ్ చేసి 100% దానికి ఉన్న దాంట్లో బాగా చేశాడు అనిపించింది. థ్యాంక్ యూ, బాగా చేశాడు. కంగ్రాచులేషన్స్. ఓకే, ఈవెన్ శరణ్య నాకు ముందు నుంచి తెలుసు. ఎందుకు తెలుసు అంటే సో వి వర్క్ టుగెదర్. కొన్ని ప్రాజెక్ట్స్ అన్ని కలిపి చేసాం. తన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. ఉన్న సీన్స్ లో తను 100% ఇచ్చింది. అంటే ఒక మనిషికి చిన్న సీన్ ఇస్తే ఎలా కరెక్ట్ గా పర్ఫామ్ చేయాలి, దానికి దాని పారామీటర్ ఏంటి, దానికి ఉన్న సోర్సెస్ ఏంటి అనేది తెలుసుకొని పర్ఫామ్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా 100% ఇచ్చింది. సో ఐ హోప్ తను ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ లెవెల్లో ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాను. జస్ట్ దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ.
సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అయితే సూపర్. ప్రతి సీన్ గ్రిప్పింగ్. అసలు నెక్స్ట్ సీన్ ఏమవుద్దా అని ఒకటి టెన్షన్ ఆడియన్స్ కి. మేము మాత్రం చాలా ఎంజాయ్ చేసాం సినిమా చూసుకుంటూ. సూపర్ అండి సినిమా మాత్రం. సినిమా చాలా బాగుందండి, అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, ఎక్కడ బోర్ కొట్టదు సినిమా, చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో డూ వాచ్ ఇట్ ఇన్ ఆహా. థ్యాంక్ యూ.